ఈరోజు మనం చెప్పుకునే కథ అమ్మ. రాధమ్మకు ఇద్దరు కుమారులు. ఒకరి పేరు రాజు, మరొకరి పేరు రవి. చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరికీ అమ్మంటే ప్రాణం. అమ్మను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదు. చివరికి వాళ్ళని స్కూల్లో వేశాక కూడా ఆమె కొద్ది రోజుల వరకు వాళ్ళతో పాటు క్లాసులో కూర్చొని స్కూల్ అయ్యాక వారిని తీసుకొని ఇంటికి వచ్చేది. అందరూ వారి వ్యవసాయ పనులు ఉదయం ప్రారంభించి మధ్యాహ్నానికి ముగిస్తే రాధమ్మ మాత్రం వ్యవసాయ పనులు సాయంత్రం ప్రారంభించి రాత్రి దాకా చేసేది. ఏంది రాధమ్మ, నీ బిడ్డలకు సర్ది చెప్పొచ్చు కదా అని పక్కింటి శంకరయ్య అడిగితే, చూద్దాంలే, ఒక వయసుకు వస్తే వాళ్ళే తెలుసుకుంటారు అనేది. అలా కష్టపడి పెంచింది రాధమ్మ తన ఇద్దరి కొడుకులను. ఆ స్కూలు టీచర్లు రాధమ్మతో ఇలా పేరెంట్స్ క్లాసులో ఉండకూడదు అని చెబితే, అమ్మా, నేను ఆయాలాగా ఇక్కడ పని చేస్తాను అని చెప్పి వారిని ఒప్పించింది. ఆమె ఆయా పనులు కూడా చేసేది తన బిడ్డల కోసం. రోజులు గడిచాయి. ఇప్పుడు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే స్కూలుకు వెళ్ళటం ప్రారంభించారు. అప్పుడప్పుడు పిల్లలు బాగా గుర్తుకు వచ్చి వాళ్ళని చూడాలని బడికి వెళితే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపో అంటూ కసిరేవాళ్ళు కొడుకులు. నేనొస్తే ఏమవుతుంది అని అమ్మ అడిగితే, మీ అమ్మ ఆయా అని అందరూ ఎక్కిరిస్తున్నారు, అందుకని నువ్వు ఈ స్కూల్ పక్కకే రావద్దని తన కొడుకులే తనని కసురుతుంటే విని తట్టుకోలేకపోయేది రాధమ్మ. కాలం గడిచే కొద్దీ పిల్లల ప్రవర్తనలో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. తనకు తెలియకుండానే తను దాచి ఉంచిన డబ్బును తీసుకునేవారు. డబ్బు కనిపించడం లేదని పిల్లల్ని అడిగితే, నువ్వొక మతిమరుపు దానివి, ఎక్కడో పెట్టి ఇంకెక్కడో వెతుకుతూ ఉంటావు అని కసిరేవాళ్ళు. కాలేజీ చదువులకు వచ్చాక తిరుగుళ్లకు బాగా అలవాటు పడ్డారు. చెడు సావాసాలు మొదలయ్యాయి. తల్లి మాటంటే విలువ లేదు, తల్లి మీద గౌరవం లేదు. పెద్దవాడు రాజు ప్రేమ వివాహం చేసుకొని భార్యతో సహా అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. అప్పటి నుండి చిన్న కొడుకు అమ్మ రాధమ్మను కనిపెట్టుకొని ఉండాల్సి వచ్చింది. చిన్న కొడుకు సంరక్షణలో తను ఉంది అన్న పేరే గాని ఇప్పటికీ ఆ కొడుకు బాధ్యత కూడా తనదే అయ్యింది. రవి ఒకరోజు ఉదయం నిద్రలేచి పంట కోతకు వచ్చిందని తోటకు బయలుదేరాడు. కొడుకులో ఊహించని ఈ మార్పు ఆమెకు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. కానీ ఆ సంతోషం కూడా ఎక్కువసేపు నిలవలేదు. పొలానికి వెళ్ళిన రవి రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాలేదు. రాధమ్మలో తన కుమారుడికి అసలు ఏమి జరిగి ఉంటుందో అన్న ఆందోళన ఎక్కువైపోయింది. వెంటనే పొరుగింటి శంకరయ్యను పిలిచి జరిగింది చెప్పి తన పొలం వరకు వెళ్ళి చూసి రమ్మని చెప్పింది. శంకరయ్య ఊరి వాళ్ళందరినీ రవి గురించి అడుగుతూ వెళ్ళాడు. కానీ ఏ ఒక్కరూ తాము ఆ రోజు రవిని చూడలేదని చెప్పారు. పొలం దగ్గర రవి కనపడలేదు సరికదా, ఎలా ఉన్న పంట అలాగే ఉంది. అంటే రవి అసలు పొలానికే రాలేదన్నమాట. మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇలా ఆలోచిస్తూ ఇక చేసేదేమీ లేక శంకరయ్య ఇంటి దారి పట్టాడు. దారిలో ఒక వృద్ధురాలు శంకరయ్యతో తను రవి ఎవరో అమ్మాయితో పట్నం బస్ ఎక్కి వెళ్ళడం చూశానని చెప్పింది. ఇద్దరూ పెళ్లి బట్టలు ధరించి ఉన్నారని కూడా చెప్పింది. శంకరయ్య ద్వారా విషయం తెలుసుకున్న రాధమ్మ తనని కనిపెట్టుకొని ఉండాల్సిన ఈ వయసులో కొడుకులిద్దరూ ఇలా ఒంటరిగా వదిలేశారని కుమిలిపోయింది. అంతేకాదు, తను కష్టపడి దాచిన డబ్బు, నగలు కూడా కనిపించలేదు. ఇదంతా తన కొడుకుల బాగోతమే అయ్యుంటుందని అర్థమైంది ఆమెకు. కానీ ఆమె డీలా పడలేదు. తన శక్తినంతా పోగేసి ఒంటరిగా తానే వ్యవసాయ పనులు చూసుకుంటూ వచ్చిన డబ్బులతో
కొంత తన అవసరాలకు ఉంచుకొని మిగిలిన డబ్బంతా దాచి ఉంచేది. కొడుకులిద్దరూ అర్ధాంతరంగా వదిలేసిన రాధమ్మ మాత్రం వారిపై మమకారం చంపుకోలేక వారి కోసం డబ్బు దాచిపెడుతోందని అందరూ అనుకునేవారు. కానీ ఆమె ఆ డబ్బుతో ఒక వృద్ధాశ్రమం నిర్మించింది. తనలాంటి ఎందరో వృద్ధులను ఆదుకుంది. తనకు ఈ విషయంలో శంకరయ్య, అతని కుమారుడు ఎంతో అండగా ఉన్నారు. చూస్తుండగానే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు హఠాత్తుగా రాధమ్మ కన్ను మూసింది. రాధమ్మ ఇంటిలో వెతకగా ఒక డైరీ కనిపించింది. అందులో ఇద్దరి కొడుకుల ఫోన్ నెంబర్లు, వారికి ప్రేమగా ఆమె రాసుకున్న ఒక ఉత్తరం కనిపించాయి. ఆ ఉత్తరం తీసి చదివారు. నేను కష్టపడి పైసా కూడబెట్టి ఆ డబ్బుతో ఒక మంచి ఇంటిని కొన్నాను. కానీ ఆ ఇంటిపై మీకు ఏ హక్కులు ఉండవు. దాన్ని నేను వృద్ధాశ్రమంగా మార్చాను. నా వయసుకు వచ్చినప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మాకు ఎవ్వరూ లేరని బాధపడవద్దు. మీరిద్దరూ ఈ వృద్ధాశ్రమంలో తలదాచుకోండి అని రాసుంది. ఆ ఉత్తరం చదివిన ఆ ఊరి జనాలు పిల్లల ప్రేమకై తపించే రాధమ్మ మనసును ఆమె పిల్లలు ఎందుకు తెలుసుకోలేకపోయారని బాధపడ్డారు. ఆమె మరణ వార్తను పిల్లలకు తెలియజేశారు. కొడుకులిద్దరూ చివరి చూపుకు కూడా రాలేదు. ఇక చేసేదేమీ లేక శంకరయ్య తన కుమారుడి చేతనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ రోజు నుండి శంకరయ్య దగ్గరుండి ఆ వృద్ధాశ్రమం చూసుకుంటూ రాధమ్మ లాంటి ఎందరికో నీడను కల్పించాడు. తదనంతరం తన బాధ్యతను తన కుమారుడికి అప్పగించి హాయిగా కన్ను మూశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాధమ్మ కొడుకులిద్దరూ తమ పిల్లల చేత గెంటివేయబడ్డారు. భార్యలతో సహా సొంతూరు వచ్చి చేరిన వాళ్లకు వృద్ధాశ్రమం స్వాగతం పలికింది. శంకరయ్య కుమారుని ద్వారా తల్లి ఉత్తరాన్ని అందుకున్న రాధమ్మ ఇద్దరు కుమారులు తాము చేసిన పనికి సిగ్గుపడి తల్లి దారిలోనే తాము నడవాలని నిశ్చయించుకొని కష్టపడి పని చేసుకుంటూ ఆనందంగా తమ జీవితాన్ని సాగించారు. తల్లి మనసు ఎంత గొప్పదో చూడండి. తన పిల్లలు తనని కాదన్నారని బాధపడుతూ ఇంట్లో కూర్చోకుండా కష్టపడి తనలాంటి ఎందరో అభాగ్యులకు చేయూతనిచ్చింది, అండగా నిలిచింది. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉంది కాబట్టే ఆమె అమ్మ అయ్యింది, అందరికీ ఆదర్శం అయ్యింది. అందుకేనేమో దేవుడు తను అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి దేవత లాంటి అమ్మని సృష్టించాడు. జన్మంతా ప్రయత్నించినా మనం తీర్చుకోలేని రుణం ఏదైనా ఉందంటే అది తల్లి రుణం మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.